రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అలజడి నెలకొందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీతో మారింది. అయితే ఈ విధంగా ఎన్నికలకి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రయాణికులందరూ కూడా తమ సొంత ఊర్లు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే గత ఏడాది చూసుకుంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఈసారి మాత్రం ఏ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఓటర్లందరూ కూడా ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లా నుంచి మాత్రం అధిక సంఖ్యలో తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి ప్రయాణికులు సిద్ధమయ్యారు. అయితే ఈ దిశలో చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం జిల్లా విశాఖ జిల్లా నుంచి చాలా వరకు కూడా తమ సొంత ఊర్లకి వెళ్ళడానికి ప్రయాణికులు చాలా వరకు సిద్ధమయ్యారని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు మాత్రం జరగలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పెద్దవారు వయోవృద్ధులు అదేవిధంగా పిల్లలతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు మన దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. అయితే ఈ పరిస్థితిలో చూసుకుంటే మాత్రం ఎవరికి కూడా అంటే ఈ ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు ఆర్టీసీ బస్సులు ఎన్నికల సిబ్బంది కోసం చాలా వరకు ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ఇక్కడ ఆర్టీసీ రెగ్యులర్గా వెళ్ళే బస్సులు కూడా కొరత రావడంతో మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ చాలా వరకు మనతో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అసలు ఎప్పుడు బయలుదేరారు, వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకుని. సార్ చెప్పండి, మీరు ఊరు వెళ్ళడానికి ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తున్నారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు, ఇక్కడ బస్సు ఎందుకు రాలేదు? మేము నిన్న నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చామండి. వచ్చి ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక్క బస్సు కూడా రావట్లేదు. కొంచెం అదనంగా ప్రొవైడ్ చేసి బస్సు సహకారం కలిగించినట్టయితే మేము వెళ్ళి మా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవుతుంది. అది కాక మేము ఇప్పుడు మేము వేస్తున్న ఓటు ఇదే మాది మొదటిసారి. దాన్ని ఒక వినియోగించుకోవడానికి అవ్వకపోవడం వల్ల కొంచెం అదనంగా కానీ బస్సులు అయ్యి ప్రొవైడ్ చేసినట్టయితే వెళ్ళి మా యొక్క ఓటు హక్కుని మొదటిసారిగా వినియోగించాలని అనుకుంటున్నాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు ఏ ఊరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ మాది శ్రీకాకుళం వెళ్తున్నాను. ఫస్ట్ టైం నేను ఓట్ వేయడం. సో బస్సులు మినిమం 2 hours వెయిట్ చేస్తాను. కొన్ని బస్ ఫెసిలిటీ కానీ కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా కొంచెం అది ఇక్కడ మరి కొంతమందిని అడుగుదాం. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చేయొచ్చు తెలుసుకున్నా. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? మేము శ్రీకాకుళం వెళ్తున్నాం. ఓటు కోసం వెళ్తున్నారా? ఓటు కోసం వెళ్తున్నాం. మరి ఏంటి జరిగే ఇప్పుడు పరిస్థితి? చాలా బస్సులు దొరక ఇబ్బంది అవుతుంది, చాలా దూరంగా ఉంది. చెప్పండి. బస్సులు దొరక ఇబ్బందిగా ఉన్నది. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాను, అది సమస్య. ఇక ఇక్కడ చూస్తుంటే ఇంకా చాలామంది వారు కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా బస్సులు దొరక తమ ఓటు హక్కుని రేపు ఉదయం కల్లా వినియోగించుకుంటామా లేదని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో చాలామంది కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుందామని చెప్పి ఆసక్తిగా వచ్చినప్పుడు కూడా ఆ టైం కల్లా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటామా లేదని కూడా ఆవేదన కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజారావుతో శ్రీరాములు, ప్రైమ్9 న్యూస్, ఆర్టీసీ కాంప్లెక్స్, విశాఖపట్నం.